టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యారు. టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిద్దరూ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. అయితే భారత్ ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడింది. మరో వారం రోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఇది కూడా టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. ఆపై వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్, కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ ముగిశాక టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో ఈ రెండు ఫార్మాట్లలో వారికి ఫేర్వెల్ మ్యాచ్లు ఆడే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఫేర్వెల్ లేకపోవడంపై టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాట్లాడాడు. వీరిద్దరికి వన్డేల్లో మాత్రం ఘనమైన వీడ్కోలు దక్కాలని అతడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టీమిండియా దిగ్గజ క్రికెటర్లని, వారికి అలా వీడ్కోలు పలకడం విస్మయానికి గురిచేసిందన్నాడు. వారి మైదానంలో ఆడుతూ రిటైర్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ భారత క్రికెట్ కోసం ఎంతో చేశారన్న రవి బిష్ణోయ్ బహుశా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాక అలాంటి వీడ్కోలు దక్కుతుందేమో అంటూ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్లో వారిద్దరి స్థానాలు భర్తీ చేయడం కష్టమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో రోహిత్, కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. వీరిద్దరూ వన్డే ప్రపంచ కప్ 2027 వరకు జట్టులో కొనసాగాలంటే ఈ సిరీస్లో రాణించడం కీలకం. దీంతో ఈ సిరీస్పై భారత క్రికెట్ ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది.